నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక సంస్థలపై పెరిగిపోతున్న అధికారుల ఆజామాయిషి కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి వ్యాఖ్య. 2024 ఎన్నికల్లో విజయం సాధించి ప్రతిపక్షమే లేకుండా చేస్తాం ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జోస్యం. సోనియా రాహుల్ గాంధీ ఫ్లెక్సీల తొలగింపు పట్ల VH నిరసన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకుల ఆందోళన. ధర్మపురిలో కలకలం రేపిన యువకుడి కిడ్నాప్ వ్యవహారం కిడ్నాపర్లను పట్టుకొని పోలీసులకు అప్పగింత. ఇక డీటెయిల్స్ చూస్తే దేశాభివృద్ధికి స్థానిక సంస్థలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయని కానీ నేడు ఈ సంస్థలపై అధికారుల ఆజామాయిషి పెరిగిపోయిందని స్థానిక ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపురంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సహకారం లేకపోవడంతో గ్రామానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి బీజేపీలో చేరాడని అక్కడ కూడా సహకారం అందకపోవడంతో మళ్లీ టీఆర్ఎస్లోకి వచ్చి అప్పుల బాధతో ఉరివేసుకోవడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ 20,000 ఆర్థిక సహాయం చేశారు. మూలరాంపురం అభివృద్ధికి ఎమ్మెల్సీ నిధుల నుండి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని అన్నారు. కట్టిన బిల్లు వచ్చేటువంటి మంజూరు లేకుంటే మంజూరు మంజూరు ఏదైనా సమస్య ఉంటే అడ్వాన్స్ పని చేస్తారు. కొద్దిగా సర్పంచ్ ఏదైతే ఉందో అడ్వాన్స్ పని చేస్తారు. అడ్వాన్స్ పని చేసి మంజూరు సమస్య ఏదైనా ఉన్నట్లయితే నేను మంజూరు పెట్టిస్తాను. అది దయచేసి తెలియదు మరి అట్లా ఏదైనా అడ్వాన్స్ మంజూరు లేక చేసింది ఏదైనా ఉన్నట్లయితే మాకు చెప్తాను. డ్రైన్ కానీ ఏదైనా లాభం అయ్యేటప్పుడు డ్రైన్ కట్టిన అటువంటి ఏదైనా ఉన్నట్లయితే నాకు కూడా అవకాశం ఉంటే 5 లక్షలు మైండ్ నేను 5 లక్షలు నాకు అవకాశం ఉంటుంది. బాబు ఎమ్మెల్యేకు ఎంపీకి అవకాశం ఉంటుందో మనకు కూడా అవకాశం ఉంటుంది. ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, దాంతోపాటుగా ఈ విధమైన ఒక పరిస్థితి భవిష్యత్తులో ఏ ప్రజాప్రతినిధికి రాకూడదు. ముఖ్యంగా స్థానిక సంస్థలకు చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధులు సర్పంచెసే కానీ ఎంపీటీసే కానీ జడ్పీటీసే కానీ వాళ్ళు కేవలం నామమాత్రంగా ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయిందని చెప్పి అంటున్నాయి. అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఒకటి దాని మార్గం ఏమంటుండే ట్రాక్టర్ చెల్లించాల్సిన EMD మొత్తం ప్రభుత్వం చెల్లించాలి. దిస్ ఈజ్ మై సజెషన్. దయచేసి పాత్రికేయులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ గ్రామ పంచాయతీ కానీ మీరు ట్రాక్టర్స్ను ఏదైతుందో గ్రామ పంచాయతీలపై ఇలా బలవంతాన్ని రుద్దిందని చెప్పండి. ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్ కట్టే పరిస్థితి ఏ గ్రామ పంచాయతీ దగ్గర లేదు. వీళ్ళ ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్ కట్టడంతో ఏదైతుందో వాళ్ళు ఇతరత్ర ఏ విధంగా కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం కోల్పోతున్నారు. కాబట్టి అట్లీస్ట్ మీరు ఒక పాలసీ నిర్ణయం తీసుకోండి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు చేసే విధంగా దాంతో గ్రామ పంచాయతీలకు కొంత ఉపశమనం లభిస్తాయి. అట్లాగే విద్యుత్ బిల్లులు కూడా చేతులకి ఏదైతుందో ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. ఈ 3 అంశాలు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం గమనంలో తీసుకోవాలి. ఒకటి, పారిశుద్ధ్య కార్మికులు చెల్లింపు చేసేటువంటి యొక్క వేతనం ఏదైతుందో ప్రస్తుతం గ్రామ పంచాయతీలు భరిస్తుంది. దాన్ని ఏదైతే ట్రెజరీ ద్వారా చెల్లింపు చేస్తే వాళ్ళ సర్వీస్ రెగ్యులరైజ్ అవుతుంది. వాళ్ళు కొంత ఉద్యోగ భద్రత లభిస్తాయి. అట్లే గ్రామ పంచాయతీకి నిధులు వెసులుబాటు వస్తాయి. ట్రాక్టర్ EMD కూడా వెసులుబాటు వస్తుంది. అట్లే స్ట్రీట్ లైట్స్ ఈ 3 చెల్లింపు చేస్తే ఇవాళ నిజంగా కూడా నేను ఇది ఊహించింది. నేను జస్ట్ అబౌట్ ఒక 4 రోజుల కిందని ఈ అంశం మీద నేను మాట్లాడిన బాబు సోమవారం మా దగ్గర సారంగపురం బీర్పూర్లో మాట్లాడినా. సో ఇక్కడ రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పాను. అనుకోకుండా కాక ఇది జరగడం ఏదైతుందో నేను ఆల్వేళ హ్యాకమ్ ఫ్రమ్ మునుగోడికి వెళ్ళి వచ్చిన బాబు నేను పరామర్శించిపోదామని చెప్పని ఒక 5 లక్షల రూపాయలు ఏదైతుందో ప్రత్యేకంగా నేను నిధి మంజూరు చేస్తాను. వారి యొక్క భవిష్యత్తు రే కార్యక్రమాన్ని కూడా కొంత సాయం చేసిన 20,000 నిలిచిపోయినాయి చెప్పంటున్నాను. ఇలా ప్రభుత్వంకి వెళ్ళి ఏ విధమైనటువంటి గ్రాంట్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. వీళ్ళ ట్రాక్టర్ అనేది
గ్రామ పంచాయతీలో గుదిబండగా మారిపోయిందని చెప్పి అంటున్నాను. నిజంగానే మేజర్ గ్రామ పంచాయతీ కు పెద్ద గ్రామ పంచాయతీలకు ఏదైతుందో జనాభాకు 2000, 3000, 5000 కలిగి ఉన్న జనాభాకు మీరు ట్రాక్టర్ కొనుగోలు చేయాలనే ఒక ఆలోచన మంచిదే కావచ్చు. ఇలా ముల్లాంపూర్ లాంటి గ్రామం ఇక్కడ అంతా 1000 జనాభా కూడా లేదు చెప్పంటున్నా. ఇక్కడ ట్రాక్టర్ అనేది ఏదైతే దాదాపు 10 లక్షల రూపాయలు ట్రాక్టరు, ట్రైలరు ఇవన్నీ కలిపితే అంటే దానికి ఈఎండి ఏదైతుందో నెలకు ఒక 10-12 వేల రూపాయలు ఈఎండి పోతుంది. దానికి డీజిల్ ఫ్యూయల్ ఎక్స్పెండిచర్, ఇవాళ దానికి డ్రైవర్, ఇవాళ పారిశుద్ధ్య కార్మికుడే డ్రైవ్ చేసినా కానీ ఆయన 8500 పారిశుద్ధ్య కార్మికుడికి ఇవన్నీ కొడితే ఏదైతుందో ఆయన మినిమం 20-25 వేల రూపాయలకు వచ్చేటువంటి ఒక తలసరి గ్రాంట్ అటే పోతుందని చెప్పంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆయనకి ఇతరత్ర పనులు చేసే అవకాశం లేకుండా పోయింది. వీళ్ళ గతంలో విద్యుత్ బిల్లులు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇలా విద్యుత్ బిల్లులు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించే అవకాశం లేకుండా గతంలో రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి గ్రామ పంచాయతీలకు స్థానిక సంస్థలు కల్పించేట్టుగా గ్రాంట్ నిధులు అన్నీ నిలిపివేసేసింది. అది మినరల్ సెస్సే కానీ తలసరి గ్రాంటే కానీ ఇవన్నీ నిలిపేసి అన్ని మూటగట్టేసి వీళ్ళ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 15 ఫైనాన్స్కు అనుబంధంగా విడుదల చేస్తుందని పేర్కొంది. వీళ్ళు ఆశించిన మేరకు ఏదైతుందో నిధులు పొందలేకపోవటం, వీళ్ళ చేసిన పనులకు ఏదైతుందో బిల్లు రాకపోవటం, వీళ్ళు మనం గమనిస్తున్న గ్రామాలలో అభివృద్ధి అనేది దానికి ఎవరమైనా సహకరించాల్సింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రతిపక్షమే లేకుండా చేస్తామని ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జోస్యం చెప్పారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను ఖండించారు. పవన్ పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వాన్ని పీకేసే అంత సత్తా నీకు లేదని తెలుసుకో పీకే అంటూ ఎద్దేవా చేశారు. పవన్ చంద్రబాబు దత్తపుత్రుడని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. సినిమాలతో పాటు చంద్రబాబు స్క్రిప్టులకు కూడా నటించే పవన్ను జనం నమ్మరని అన్నారు. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నీ సింగిల్ సీట్ ఎట్ట గెలవాలని చూడు, ఇంకేం వద్దు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యే దేవుడు ఎరుగు, ప్రతిపక్ష నాయకుడు అయ్యే దేవుడు ఎరుగు. ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యే చూడు. మళ్ళీ వస్తారు, నిన్ను పీకేస్తాం, నిన్ను తొడిచేస్తాం, నిన్ను నీ అభిమానులందరికీ ఊగేస్తాం. పాపం ఫోన్లు ఎత్తుకొని ఈరోజు ట్రోలింగ్లు మొదలు పెడతారు. డూమ్ డామ్ తొక్క తోలి అని. ఒరే నాయన, మేమందరం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల వల్ల, భగవంతుడి వల్ల, నీ వల్ల, ప్రజల వల్ల రెండోసారి అయిపోయాం. నువ్వు ఇంకా సింగిల్ టైం కాలా. ఫస్ట్ ఆ సింగిల్ టైం అవ్వు. అవి వదిలేసి రాళ్ళేసి మా మంత్రులను కొట్టి మేం చేయించుకుంటామని చెప్తావు. ఏమన్నా అంటే మా వాళ్ళు ఏదో రెచ్చగొట్టారు ఇది అంటావు. నువ్వు ఏం మాట్లాడతావో నీకే పొంతంలే. మేము ఉంచే టైంకే వచ్చారు అని అంటారు. అవును, ఫ్లైట్లు ఎన్నిసార్లు ఉంటాయి? ఏదో ఒక టైంలో ఉంటాయి. సాయంకాలం ఫ్లైట్లు ఉంటాయి. ప్రోగ్రామ్ చూసుకుంటారు, సాయంకాలం ఫ్లైట్కి పోతారు, మంత్రులైనా ఎవరైనా. మళ్ళీ చెప్తా ఉన్నాం, అయ్యా పీకే, నువ్వు మమ్మల్ని ఏమీ పీకలేవు. నువ్వు ఏదన్నా పీక్కోవాలంటే ఏదైతే చెప్తానే, ఏదో ఏదో బొచ్చు మీద ఏదో ఈకలు పెరగతారా, ఆ పని తప్ప నువ్వు ఏమీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ కూడా చేయలేవు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సిద్ధంగా ఉన్నారు. మేము కూడా చాలా వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. ఈ కట్టగట్టుకొని వచ్చిపోయి నొక్కేస్తే దరిద్రం వన్స్ అండ్ ఫర్ ఆల్. ఈ దరిద్రాన్ని అంతా ఊరినే మేము వస్తే బలం, మేము వస్తే బలం, మేము వస్తే బలం, మేము కలిస్తే బలం, మేము ఇదైతే బలం అనుకుంటున్నారు. కాబట్టి ఆ బలుపు వాపు మొత్తం తుంచి వదలు బారేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకొకసారి ఊరికినే సర్లే, నువ్వు ఏడవపోతే వింత, కానీ నువ్వు ఏడిస్తే వింతే ఉంది. మా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు ఏడిస్తే వింతే ఉంది. నువ్వు చేయాల్సిన పని అదే. నీ స్క్రిప్ట్ అది, నీ యాక్షన్ అది. నెలకు ఒకసారి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలా, మమ్మల్ని తిట్టాలా. నీకు ఇచ్చిన డైరెక్షన్ అది, నువ్వు యాక్షన్ అది. కాబట్టి దాంట్లో కొత్త ఏం లేదు. నువ్వు రావటం, మా గురించి మాట్లాడటం, తిట్టడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, నీ పెచ్చ అభిమానులు పాపం తెలియదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన సోనియా రాహుల్ గాంధీ ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో పాటు నాయకులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రుల పర్యటన, జన్మదినాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, కానీ కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలను పెట్టినప్పుడు మాత్రమే అధికారులకు ఆంక్షలు వర్తిస్తాయంటూ విహెచ్ మండిపడ్డారు. అధికారులు తమ వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. కమిషనర్
ఇవాళ నుంచి ఒక ఫ్లెక్స్ తీస్తే ఇక మరి మాట్లాడుతుంటే నేనేమంటున్నా కేసీఆర్ బర్త్డే వస్తే ఫ్లెక్స్ తీయరు. మా ఫ్లెక్స్లు ఎందుకు తీస్తున్నారు? మా ప్రోగ్రామ్ అయినాక తీయండి, మేము వద్దంటలేము. మా ప్రోగ్రామ్ రాకపోతే మేము ఫ్లెక్స్ పెడతాం. సోనియా గాంధీ తీసేస్తున్నారు, రాహుల్ గాంధీ తీసేస్తే ఏమిటి మీ ఆలోచన? ప్రభుత్వానికి ఏం భయం తీసుకుందా? ఎందుకంటే గతంలో రాజీవ్ గాంధీ గారు సద్వాన్ కూర్చో కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ డౌన్ డౌన్ భారత్ జోడో ఫ్లెక్సీలు తీస్తున్న కమిషనర్ డౌన్ డౌన్ భారత్ జోడో ఫ్లెక్సీలు తీస్తున్న కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ వెంటనే రావాలి, కమిషనర్ వెంటనే రావాలి, కమిషనర్ వెంటనే రావాలి, కమిషనర్ వెంటనే డౌన్ కమిషనర్ డౌన్ డౌన్ భారత్ జోడో ఫ్లెక్సీలు తీస్తున్న కమిషనర్ డౌన్ డౌన్ భారత్ జోడో ఫ్లెక్సీలు తీస్తున్న కమిషనర్ డౌన్ డౌన్ భారత్ జోడో ఫ్లెక్సీలు తీస్తున్న కమిషనర్ డౌన్ డౌన్ 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 భారత్ జోడో ఫ్లెక్సీలు తీస్తున్న కమిషనర్ డౌన్ డౌన్ భారత్ జోడో ఫ్లెక్సీలు తీస్తున్న కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ వెంటనే రావాలి, కమిషనర్ వెంటనే రావాలి, కమిషనర్ వెంటనే రావాలి, కమిషనర్ వెంటనే డౌన్ కమిషనర్ డౌన్ డౌన్ భారత్ జోడో ఫ్లెక్సీలు తీస్తున్న కమిషనర్ డౌన్ డౌన్ భారత్ జోడో ఫ్లెక్సీలు తీస్తున్న కమిషనర్ డౌన్ డౌన్ భారత్ జోడో ఫ్లెక్సీలు తీస్తున్న కమిషనర్ డౌన్ డౌన్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓ యువకుడి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. సంగీ నరేష్ అనే యువకుడు పూజ ముగించుకొని వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి నక్కలపేట ఇందిరమ్మ కాలనీలో ఓ గదిలో బంధించారు. వెంటనే 3 లక్షలు కావాలంటూ ఇనుపరాడ్లతో తనను కొట్టారని, కత్తులతో చంపుతామని బెదిరించినట్లు బాధితుడు తెలిపాడు. డబ్బులు రేపు సమకూరుస్తానని, తనను వదిలేయాలని ఎంతగా ప్రాధేయపడినా కిడ్నాపర్లు పట్టించుకోకుండా 10 గంటల పాటు చిత్రహింసలకు గురి చేశారని వాపోయారు. కిడ్నాపర్లు తనను రాత్రి 8 గంటల తర్వాత కారులో ఎక్కించుకొని దూర ప్రాంతానికి తీసుకెళ్తుండగా సమాచారం అందుకున్న తమ బంధువులు కోసునూరు పల్లె వద్ద కారును పట్టుకొని తనను విడిపించారని తెలిపాడు. కిడ్నాపర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారని అన్నాడు. కిడ్నాపర్లలో ఒకరు తెనుగువాడకు చెందిన విజయేందర్గా తనను గుర్తించారని తెలిపాడు. అతనితో ఉన్న మరో 3 ఎవరో తనకు తెలియదని తెలిపాడు. నిన్న పూజ కానీ ఒక ఎవరి దగ్గరికి వెళ్ళిన అక్కడికి వెళ్ళి పూజ చేయించుకోగా మధ్యాహ్నం ముగ్గురు వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి నన్ను ఇంద్రమ్మ కాళ్ళకి తీసుకెళ్ళి 3 లక్షలు డిమాండ్ చేసి డబ్బులు ఇవ్వకుంటే నేను చంపిస్తాం అది అని తెరిచి పైసలు తర్వాత ఇస్తా అది అన్నగా ఇడిచిపెట్టాను. మార్నింగ్ 10 నుంచి 9 వరకు నన్ను ఆ రూమ్లో బంధించి మళ్ళీ నెక్స్ట్ నైట్ 9కు నన్ను వేరే ప్లేస్ షిఫ్ట్ చేయంగా అన్న వాళ్ళు చేంజ్ చేసి పట్టి పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసి డబ్బుల కోసం నన్ను చేసింది. పంబాల యుగేందర్ అని తెలుగువాడ ఆయనతో ఇంకా 3 ఉన్నారు. అతని పేరు నాకు తెలియదు కొత్తగా. వాళ్ళు కార్లో వచ్చి నన్ను తీసుకెళ్ళి దేని విషయంలో డబ్బుల కోసం ఎక్కడికి డబ్బులు ఇచ్చా నన్ను డబ్బులు ఇస్తే నేను విడిచిపెడతాం అని డిమాండ్ చేసి నన్ను తీసుకెళ్ళాను. వనపర్తి జిల్లా పెబ్బేరులో మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో హాస్టల్ను ప్రారంభించి కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సుభాష్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు కూర్వా శ్రీకాంత్, చింతకాయల సురేష్, రవి, చరణ్, యాదగిరి, గిరి, మంజునాథ్, రాకేష్ గౌడ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కళాశాలలో చదువుతున్నాం పెప్పేర్. మాకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేదు, ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లం అవుతుంది. మాకు ఇక్కడ ఈ కళాశాల గవర్నమెంట్దే కానీ ప్రైవేట్ కాలేజెస్ కన్నా ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. ఈ ఏపీవీపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టించుకున్నందుకు మేము ఇంత దూరం వచ్చి ధర్నా చేస్తున్నాం. అందులోనే 2014లో హాస్టల్ ఓపెన్ అయింది, కానీ ఇప్పటివరకు హాస్టల్ గురించి ఎవరు తీసుకుంటలేరు. మేము లెటర్స్ రాసి అలసిపోతున్నా. ప్రిన్సిపల్ సార్ నుంచి రెస్పాన్స్ రావట్లేదు. సార్ని అడుగుతానేమో చేస్తున్నాం అని అంటుంది, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇంకా హాస్టల్ అనే కాదు, అక్కడ ట్రాన్స్పోర్ట్, హాస్టల్ లేకపోయినా సరే ట్రాన్స్పోర్ట్ అయినా సరే సక్రంగా లేదు. అక్కడ ట్రాన్స్పోర్ట్ ఎక్కాలన్నా హైవే కాబట్టి ఆర్టీసీ బస్సులు తక్కువ వస్తాయి, ఎక్స్ప్రెస్ వాళ్ళు ఎక్కించుకోరు. మేము అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ రావాలంటే 3 కిలోమీటర్స్ కాబట్టి మాకు ఎలాగైనా మీరు రెస్పాన్స్ తీసుకొని ఖచ్చితంగా హాస్టల్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. అలాంటి చాలా కాలేజెస్ కూడా హాస్టల్ లేదు, ఫెసిలిటీస్ ఉండవు. గవర్నమెంట్ కాలేజెస్ అన్నంత మాత్రాన అన్నీ సక్రంగా ఉంటాయని అయితే అనుకోకండి. చూడండి, మా ప్రాబ్లం కూడా ఆలోచించి అర్థం చేసుకోండి. ఫ్యామిలీ నుంచి వచ్చి మొత్తం ఇంకా అవి కాకుండా కాలేజ్ మెయింటెనెన్స్ ఫీ అని ఇంకా హరితనిధి అని ఇవన్నీ తీసుకుంటున్నాం. నాకు చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక హాస్టల్ ఎట్లయినా సరే మీరు ఓపెన్ చేసి కోరుకుంటున్నాం. 1000 రూపాయలని కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు అని తీసుకుంటున్నారు. అలాగే 100 రూపాయలని హరిత నిధి అని తీసుకుంటున్నారు. మేము ఇక్కడ వచ్చింది ఫ్రీగా చదువుకుందామని వస్తే ఇక్కడేమో డబ్బులు రిటర్న్గా వాళ్ళే తీసుకుంటున్నారు. కానీ స్కాలర్షిప్ ఏమో రాని వాళ్ళకి స్కాలర్షిప్ రిటర్న్గా మీరే ఇవ్వాలి అని 3300 తీసుకుంటున్నారు వాళ్ళ నుంచి. ఇది ఎక్కడ న్యాయం, ఎక్కడ చూడలేదు అసలు. గవర్నమెంట్ కాలేజ్ అసలు ఎక్కడ చూడలేదు. మేము గవర్నమెంట్ కాలేజ్ అంటే ఫ్రీగా చదువుకుందామని వస్తే మేము ఇక్కడ రిటర్న్గా వీళ్ళే ఫీ తీసుకుంటున్నారు. అసలు మాకు ఇక్కడ సరిగా ఫెసిలిటీస్ లేవు. మేము ఇక్కడ హాస్టల్ ఓపెన్ చేస్తారని మళ్ళీ కోరుతున్నాము, ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు యాదగిరి, వనపర్తి ఏబీపీ జిల్లా, గూడూరు జిల్లా కన్నా నా డిగ్రీ పూర్తయింది. మన యొక్క తెలంగాణ రాష్ట్రం ఉద్భవించిన తర్వాత నుంచి విద్యార్థుల భవిష్యత్తు బంగారు తెలంగాణ చెప్పిన కేసీఆర్ మనకి ఇంతవరకు ఇద్దరు తెలంగాణ కూడా కాకపోవడం కాకుండా ప్రభుత్వ కళాశాలలో ఉచితంగా చెప్పిస్తూ సన్నబియ్యం పెడుతూ వాళ్ళకి ఎలాంటి రూపాయి ఆశించకుండా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య ఇస్తున్న కేసీఆర్ ఇంతవరకు ఈ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అయితే ఉందో వాటి యొక్క కళాశాలలో ఇంతవరకు హాస్టల్ లేకపోవడం వాళ్ళని ఇంత దుర్భాగ్యం చేయవచ్చు. ఎంతోమంది పేద విద్యార్థులు బస్ పాస్ ఫీజు కూడా పెంచుతూ పోతున్నారు. బస్ పాస్ ఫీజు కట్టలేక, హాస్టల్ హాస్టల్లో ఫుడ్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ కేసీఆర్ ఇంతవరకు వీరి విషయం పైన చర్చించకపోవడం, వారి యొక్క హాస్టల్ని పునరావృతం చేసి తెరిపించకపోవడం మనందరికీ సిగ్గుచేటు. ఎలాగైనా ప్రభుత్వం వీళ్ళ యొక్క హాస్టల్ సమస్య తీర్చి వాళ్ళ హాస్టల్ వసతికి తెరిపించాల్సిన మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అసెంబ్లీ ముట్టడి చేయడానికైనా మేము వెనకాడబోమని చెప్పేసి విద్యార్థులతో పెద్ద ఉద్యమం చేపడతామని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా కళాశాలలో కూడా డెవలప్మెంట్ ఫీజులని ఎంతో ఉచితంగా విద్య చెప్పాల్సింది పోయి విద్యార్థులతో నుంచి దోపిడీ చేస్తూ విద్యను వ్యాపారం చేస్తున్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మరి ఈ యొక్క కళాశాల ప్రిన్సిపల్ పైన మేము వారికి సంబంధించిన రిజిస్టర్ పైన ఏఈకి తెలియజేస్తామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చే విద్యార్థులకు, ఎంతోమంది విద్యార్థి నాయకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇంతతో ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. నియోజకవర్గం నుండి వచ్చిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ శ్రేణులు రక్తదానం చేశారు. డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నిర్వహించిన ఉచిత కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వినిలా అనే విద్యార్థి కూడా రక్తదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బి చంద్రశేఖరరావు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. సంజీవన్న వెళ్తలేదు, రక్తం నరం దొరుకుతలేదు. 9 వచ్చి వేడి చేసిన ఇద్దామన్న ప్రేమ కొద్ది. ఇచ్చినావా 2 చేతులు బాల్ వదిలిపెట్టు. అది అయిపోయిందా? కొంచెం బయట నుంచి తీసుకోండి. పంపింగ్ మేడం, ఇక్కడ చూడండి మేడం. అమరావతి పాదయాత్రలో రైతుకు గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన తూర్పుగోదావరి జిల్లా పోలీసు సిపిఆర్ చేసి రైతు కాపాడాడు. ఆపదలో ఉన్న సమయంలో మానవత్వం చాటిన పోలీసును హ్యాట్సాప్ అంటూ పలువురు అభినందించారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ జోడో పాదయాత్రలో పాల్గొనడానికి తెలంగాణ నాయకులు, కార్యకర్తలు 200 వాహనాలలో ఏపీకి భారీగా తరలి వెళ్లారు. రాహుల్ గాంధీ తలపెట్టిన ఏక్ భారత్ నినాదంతో భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఈ పాదయాత్రకు మద్దతుగా ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఏపీలోని ఆలూరుకి, అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఆజా శర్మ తెలిపారు. 3.2 మిలియన్ల టన్నుల నుండి 7.3 మిలియన్ల టన్నుల సామర్థ్యానికి ఉత్పత్తి పెంచిన యాజమాన్యం ఇప్పుడు ఉత్పత్తిని తగ్గించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్లో పర్సనల్, ఫైనాన్స్ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆపరేషన్ డైరెక్టర్ పోస్టు త్వరలో ఖాళీ కాబోతుందని, ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏడాది కాలంగా ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఇంత గొప్ప ప్లాంటును నడపడానికి అవసరమైన యాజమాన్యం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నేడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10.39% వాటాను కార్పొరేట్ సంస్థకు అమ్మేశాయన్నారు. మీడియా సమావేశంలో విశ్రాంత డిఎంహెచ్ఓ రామారావు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ వేదిక కన్వీనర్ అయోధ్యారాం పాల్గొన్నారు. డైరెక్టర్ ఫైనాన్స్ నింపడం లేదు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఖాళీ అవుతుంది త్వరలో, దాన్ని కూడా నింపడం. 15 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ పోస్టులు నింపకుండా కేంద్ర ప్రభుత్వం ఖాళీగా అడ్డేపెట్టడం అంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం లేకుండా చేసి స్టీల్ ప్లాంట్ని బలహీనపరచాలనేటువంటి కుట్ర దీని వెనకాల దాగుంది. అలాగే స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించడం అనేది కేంద్ర ప్రభుత్వం ఎంత డిమాండ్ చేసినప్పటికీ కూడా అది జరగటం లేదు. మరో పక్కన స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలనేటువంటి కుట్ర ఆల్రెడీ నిర్ణయం చేసింది. వీటన్నిటికీ మించి ఏంటంటే దీని పక్కనే గంగవరం పోర్టు ఒకటి ఉంది. ఆ గంగవరం పోర్టుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించాలనేది మొట్టమొదటి అది ప్రతిపాదన. అది కాదని గత ప్రభుత్వం ఏం చేసింది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర 1400 ఎకరాల భూమి తీసుకుని గంగవరం పోర్టు ప్రైవేటు యాజమాన్యానికి ఇచ్చింది. ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లీజు ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసి మొత్తంగా స్టీల్ ప్లాంట్ భూములు గంగవరం పోర్టుతో సహా అదాని సంస్థ అమ్మి పారేసింది. ఇవన్నీ చూస్తుంటే మనకు కనపడుతున్నది ఏంటంటే స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని బలహీనపరిచి నష్టాల్లోకి నెట్టి ఒక కార్పొరేట్ కంపెనీకి అమ్మేయాలనేటువంటి కుట్ర దీని వెనకాల ఉంది. ఇది ఎట్టి పరిస్థితులను సహించేది లేదు. మన ముందు తరం వాళ్ళు పోరాడి అనేక మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికని మన అవకాశం ఇస్తే దీన్ని చరిత్ర క్షమించదు. అందువల్ల ఈ తరం ప్రజానికం పెద్ద ఎత్తున పోరాడి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా పోరాడడానికే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రముఖులు కొంతమంది విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనని మీ ముందు ఉంచుతున్నాం. ఇందులో డాక్టర్ కె అశోక్రావు గారు, ఈఏ శర్మ గారు, ప్రొఫెసర్ కెఎస్ చలం, ప్రొఫెసర్ కేవీ రామన్ ఇట్లాంటి వాళ్ళు, డాక్టర్ పి రామారావు గారు, మాజీ ఎమ్మెల్సీ ఎంబీఏ శర్మ, వీళ్ళందరూ ప్రముఖులతో ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని స్టీల్ ప్లాంట్ను బలోపేతం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏసీబీ వలలో రాచన్న సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు చిక్కుకున్నారు. తైబజార్ కాంట్రాక్టు పొడిగింపులో లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. కమిషనర్ 30,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక సంస్థలపై పెరిగిపోతున్న అధికారుల ఆజామాయిషి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి వ్యాఖ్య. 2024 ఎన్నికల్లో విజయం సాధించి ప్రతిపక్షమే లేకుండా చేస్తాం, ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జోస్యం. సోనియా రాహుల్ గాంధీ ఫ్లెక్సీల తొలగింపు పట్ల విహెచ్ నిరసన, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకుల ఆందోళన. ధర్మపురిలో కలకలం రేపిన యువకుడి కిడ్నాప్ వ్యవహారం, కిడ్నాపర్లను పట్టుకొని పోలీసులకు అప్పగింత. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీవీ న్యూస్. లక్ష్యం సమాజహితం.